సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని తారా డిగ్రీ కళాశాలలో జీవశాస్త్ర పరిశోధనలో ప్రస్తుత పోకడలపై 2 రోజుల జాతీయ సదస్సును వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు జమాయమ్మ జగ్గారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ రాజకుమార ఈరప్ప, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశం మరియు వాసవి మాయిలు సంస్థ సభ్యులు పుల్లూరి ప్రకాష్, మాడ్యం రాధాకృష్ణ, విద్యాసాగర్, కృష్ణమూర్తి, మనోహర్, భాస్కర్తో పాటు తారా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. We had some values to the knowledge of all the participants today. I wish all the best to the Department of Zoology and the convener and members of all the committees. Thank you very much. Head of Geology, Ramesh Professor, to give a brief summary about the department. So good morning to all. So welcome to the National Seminar. Respected Principal, Professor Sir, and today's teacher, Principal Venkatesham Sir, and dignitaries on the dais and after the dais, and the participants and their colleagues and kids. So Zoology Department was started in the 80s with one group that is biggest, Zoology Chemistry Combination. It's still meeting. Then after that, I am so that is Microsoft 2000. And in the year 2013, we have started Leadership English Medium. So with that, seating capacity. So the number of seats we have increased. Earlier it was one. గ్రీన్ క్రాస్ లైబ్రరీ డెవలప్ చేయడానికి ఒక 2 లక్షల పైన ఖర్చు పెట్టారు. అదేవిధంగా ముందుకు వచ్చారు. వారికి కళాశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు తెలుగే మాట్లాడుతున్నారు కాబట్టి ఒక రెండు మాటలు చెప్తా. అమ్మ మనకందరికి ఏం చేస్తుంది? తీసుకురావు సరస్వతి శిశు మందిరంలో ఉన్న శ్లోకం చదివిన అమ్మాయి యాకుందే ముకుంద, అది సరస్వతి శిశు మందిరంలో నేను ప్రబంధకారి కమిటీలో 22 సంవత్సరాలు ప్రబంధకారి కమిటీలో కోశాధికారిగా నా బాధ్యత చేయించిన మంచి పద్యం పట్టి కొన్ని సంవత్సరాల తర్వాత విన్నా ఆ పాట. నేను చాలా హ్యాపీ. అమ్మ ఏం చేస్తుంది మనందరికీ? ఏం చేస్తుంది? మమకారం చేస్తుందా? ప్రేమ. అమ్మ మమకారం చేస్తుంది. స్నేహితుడు ఏం చేస్తాడు మనందరికీ? ఏం చేస్తాడు స్నేహితుడు అందరికీ? మనకు సహకారం చేస్తాడా? ఏమ్మా అంతేనా కదా మేడం? అమ్మ మమకారం చేస్తుంది, స్నేహితుడు సహకారం చేస్తాడు, తోపాజీ చేస్తుడు. మీ అందరికీ నమస్కారం. మరి సభా వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు, ఈ సభ అధ్యక్షత వహించిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి వెంకన్న గారికి, అలాగే ఈ కార్యక్రమంలో సభా వేదికపై ఆశీర్వైనటువంటి ఐఐటి నుంచి వచ్చిన ప్రొఫెసర్ గారికి, మళ్ళా రాథోడ్ గారికి, రమేష్ బాబు గారికి, సుమన మేడం గారికి, ముందు కూర్చున్న చాలా మంది ప్రొఫెసర్లు అందరూ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమంలో వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ 2008 సంవత్సరంలో స్థాపించడం, 2023 సుమారు 14-15 సంవత్సరాల నుంచి ఈ సంస్థ ప్రారంభించడం. నిజమైన స్వచ్ఛమైన అవార్డు తీసుకున్నాం. దీని మీద కలెక్టర్తో, మంత్రులతో స్వచ్ఛమైన అవార్డు తీసుకున్నాం. ఈ సంస్థకి వాసవి మాయిలు సంగారెడ్డి ఇస్ ఎ బ్రాండ్. చాలా మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరము సోషల్ టాలెంట్ ఎగ్జామ్ అంటే పోటీ పరీక్షలు, అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పోటీ పరీక్షల ఎగ్జామ్స్కు ప్రతి సంవత్సరానికి సోషల్ సైన్స్ ఎగ్జామ్లో అంబేద్కర్ భవన్లో ఒక 600 నుంచి 800 మంది పిల్లలకి సోషల్ టాలెంట్ ఎగ్జామ్ పెడతాం. దానికి సంబంధించిన లెక్చర్లు అందరూ వచ్చి మొత్తం చెప్తారు. ఇది 5-6 సంవత్సరాల నుంచి నడుస్తుంది.
నేను చాలా చెప్పేది ఇంకా రేపు సాయంత్రం మాకు ఇన్వైట్ చేసింది కాబట్టి రేపు సాయంత్రం వస్తాం కాబట్టి చెప్తున్నా. ఈ కార్యక్రమం అంటే విద్యా ప్రమాణాలతో కూడిన ఒక మంచి సంస్థకు ఒక మంచి డబ్బు ఉపయోగపడితే అది ఎంతో అదృష్టంగా భావిస్తాం. 100 రూపాయల నోటును పుస్తకం కొనొచ్చు, 100 రూపాయల నోటుతో సినిమా చూడొచ్చు, 100 రూపాయల నోటుతో ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఈ 100 రూపాయల నోటు ఈరోజు ఈ విద్యా ప్రమాణాలకు పనిచేస్తుంది. కాబట్టి ఎంత గొప్ప విషయంగా ఈ అవకాశం ఇచ్చిన తారా డిగ్రీ కాలేజ్ యాజమాన్యం ఎంతో గర్వపడుకుంటూ ఈ అవకాశాలు మాకు ఇచ్చినందుకు హార్ట్ఫుల్గా వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ 14 సంవత్సరాలు చేసిన కార్యక్రమాన్ని రేపు చెప్తా మీకు. మా కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడికి. ఈ కమిటీ మెంబర్లో మేడం రాధాకృష్ణ గుప్తా గారు, పుల్లూరు ప్రకాష్ గారు, కొంపల విద్యాసాగర్ గారు, మా సంఘం అధ్యక్షుడు పాంపడి కృష్ణమూర్తి గారు, సభ్యుడు కన్యగారు మనోహర్ గారు, ఆమెడి భాస్కర్, మానిరెడ్డి గారు, నామ భాస్కర్ గారు, మా మిత్రుడు రామచంద్రమూర్తి ఇందులో చదువుకొని పోయాడు, ఆయన పెయింటింగ్ చేసాడు, రామ్మూడి గారు. ప్రతి ఒక్కసారి పోస్టర్ మేము రిలీజ్ చేస్తే మాకు తెలియకుండా డబ్బు వచ్చేస్తుంటుంది. మాకంతా మేము అడగం డబ్బులు. వాసవి మాయిల నుంచి పలానా ప్రోగ్రామ్ చేస్తున్నామంటే డబ్బులు వస్తూనే వస్తున్నాయి. మేము చెప్తాం చాలీగా డబ్బులు పంపించేసాడు, ఈ కటాఫ్ డేట్ ఇచ్చేస్తాం. 14 తారీఖు అంటే మళ్ళీ మాకు అడతారు, సాయంత్రం పంపిస్తున్నా ఇంకేమైనా అవకాశం ఉందని అడతారు. దట్ ఈస్ వాసవి మాయిల్. నేను చెప్తా చాలా అయిపోయింది డబ్బు, ఈ ప్రోగ్రామ్కి చాలు, మళ్ళీ ప్రోగ్రామ్కి మీకు అవకాశం ఇస్తామని చెప్తారు. అంటే ఇంతకుముందు మీకు చెప్పిన స్వచ్ఛమైన నిజాయితీగా ప్రోగ్రామ్ చేస్తాము, నిజాయితీగా అవార్డు తీసుకుంటాం. అటువంటి చాలా మంది ఇచ్చిన నాకు అబ్దుల్ కలాంతో కూడా, అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా వాసవి మాయిలు స్వచ్ఛత సేవ సంస్థకు ద బెస్ట్ ఆర్గనైజర్ అని చెప్పి సంగారెడ్డిలో అబ్దుల్ కలాం గారు వచ్చినారు. అప్పట్లో ఆయనతో కూడా మేము తీసుకున్న అవార్డు ఇది. కాబట్టి చాలా మంది తెలియదు. ఇప్పుడు మీ అందరికీ డైస్ మీద చాలా మంది ప్రొఫెసర్ గారు నన్ను ఒక కోణంతో చూసాను, ఇంకన్నా రాజకీయ కోణంతో చూసాను. కాబట్టి నేను సేవా సంస్థలో చాలా ముందు ఉంటామన్నా, చాలా ఉంటాం, చాలా సేవా సంస్థలో ముందు ఉంటాము. ఫోటోలో కంటే ఫోటో దగ్గర ఇంకా ఉంటాము, సంస్థ కంటే ముందు ఉంటాం. అట్లా ముందుతో రాము. చాలా అంటే మాకు సంస్థ నిలబడాలనేది ఇష్టం. మాకంతా సంస్థకు పేరు రావాలి, సంస్థ ద్వారా 10 మంది బాగుపడాలి, ఇది కావాలి. దానిలో భాగంగా ఇప్పుడు నేను మాటిస్తున్నా 24-25 అకాడమిక్ ఇయర్లో ఇందులో లైబ్రరీ ఉందా లేదా అని తెలియదు. ఉన్నది. నేను గ్రంథాలయ చైర్మన్గా 7 సంవత్సరాలు పనిచేసిన. ఈ 7 సంవత్సరాల కాలంలో 4 అవార్డు తీసుకున్నాను లైబ్రరీలో, 4 times అవార్డు తీసుకున్నాను స్టేట్ గవర్నమెంట్ నుంచి. కాబట్టి ఒక్క బుక్ ఒక్కరోజు మనం అన్నం పెడితే ఆ ఒక్కరోజుకే పరిమితం అవుతుంది. కానీ ఒక్క బుక్ ఇప్పిస్తే 100 మంది జీవితాన్ని నిలబెడుతుంది. ఒక్క బుక్ వినిపిస్తే 100 మందికి మీరు రోజు అన్నం పెడితేనే ఉంటుంది బుక్ అని. కాబట్టి 24-25లో మీకు ఏ బుక్స్ అవసరం ఉన్నా వాసవి మాయలు జ్ఞాపకం పెట్టుకోండి. ఎంత డబ్బైనా ₹1,00,000 నేను ఆల్ బుక్స్ ఇందులో ఉండే కోర్సెస్ ఏ బుక్స్ అయినా సరే మాయిలు తరపున నేను స్పాన్సర్ చేయడానికి రెడీ. నా వెంబడి సైన్యం అట్లుంది, బుక్స్ కానీ అన్ని ఎవరంటే వాళ్ళు మాకు కాబట్టి అందరికన్నా పెద్ద సైన్యం మా నాయకుడు జగ్గారెడ్డి గారు. ఈరోజు కార్యక్రమానికి పూర్తి సహకారం ఇచ్చిన జగ్గారెడ్డి గారి తల్లిదండ్రులు జమాయమ్మ జగ్గారెడ్డి గారి పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం జరుగుతుంది. వారి తల్లిదండ్రులు జమాయమ్మ జగ్గారెడ్డి గారి పేరు మీద ఈరోజు మెమెంటోస్ ఈ రోజుకి సంబంధించిన కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి వారికి జగ్గారెడ్డి గారికి హార్టీమైన శుభాకాంక్షలు. జై హింద్ గారు చెప్పినట్టు ఒక్కరు మేము వెళ్ళిపోతున్నాను. ఏమంటుంది ఇంగ్లీష్లో సన్మానమే ఫెలిసిటేషన్. అది జర ముంగడికి వస్తే మేమందరం seminar which is being organized by Department of Zoology of Tara Government College, Sangareddy, Autonomous. Our Tara Government College was established in 1977 with the financial assistance of Tara Swarup. We have constructed this college at this place by purchasing around 20 acres of land. So the college is being it is called as Tara Government College, Autonomous. In 2007 we reaccredited with B grade, and in 2016 we reaccredited B grade, and we got a autonomous status was conferred to this college. And recently in 2023 March, NACP team visited our college and awarded A+ grade to this college.
with the kind assistance of our philanthropists and alumni and Vasavi Club also. They are here. Thank you very much on behalf of institution and principal sir and students sir. Thank you. I humbly express my deep sense of gratitude to our Honorable Commissioner D. Venkatesham IAS Garu. He is also Principal Secretary to Education Department, Telangana State, for according permission to conduct a two-day national seminar, and also thank Joint Director and Regional Joint Director and AGO Garu and our Principal Sir to organize this seminar in this institution. I also thank Telangana State Council for Higher Education for its financial support to organize this seminar. I once again a warm welcome on behalf of this institution and principal of this institution, Dr. K.S.S. Ratnaprasad sir, to this two-day national seminar. And I also welcome keynote speaker and today's chief guest for the first technical session and for this inaugural session, Dr. Rajakumara Irappa, Head of Department of Biotechnology, IIT Hyderabad. And also welcome special guest Sri Topaji Anantakrishna sir and all his team from Vasavi Mayillu Swachhanda Seva Samstha, Sangareddy district. This today's national seminar is being organized by Department of Zoology with the assistance and cooperation of all the faculty members. I humbly thank all the resource persons who accepted our invitation to attend this seminar and deliver their wisdom for the seminar. I also warmly welcome all the dear participants, which without you this cannot be, we cannot get success. So I once again welcome all the dear participants from various colleges and universities and various states. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.